కోనసీమ జిల్లా మండపేటలో అంబేద్కర్ జగజీవన్ రాముల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ విగ్రహావిష్కరణకు మంత్రి విశ్వరూప్, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, చింత అనురాధలతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. 2019 ఎన్నికల్లో ఆయన 151 నియోజకవర్గాల్లో విజయం సాధించిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు, సామాజికంగా ఆర్థికంగా కింద ఉన్నటువంటి అనేక వర్గాలని ఏ విధంగా సమాజంలో వాళ్ళకి గుర్తింపు తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళ పైకి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. స్వతంత్ర భారతదేశంలో నా ప్రజలు పాలకులుగా ఉంటారు కానీ పాలితులుగా ఉండబోరు అని ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలబెట్టుకోవడానికి, దాన్ని సాధించడానికి దాదాపుగా అర్ధ శతాబ్దం పాటు నిర్విరామంగా కృషి చేసి తన జీవితాన్ని నడిపించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎంతో మంది ముఖ్యమంత్రిగా గాను, అదేవిధంగా ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ చదువుకోవడానికి అవసరమైన అవకాశం మాత్రం కల్పించిన నాయకుడు ప్రస్తుత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవే చెప్పారు, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఉందో, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఉందో, ఆ స్ఫూర్తి ఎడ్యుకేట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వం నడుస్తుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన స్ఫూర్తిని పుణ్యతిప్పించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చదువుకోవడానికి అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్నారు.